ఏఎంఆర్ గ్రానైట్ సీనరీస్ వల్ల ఎక్కువ ఎవరికి నష్టం అన్న చర్చ పరిశ్రమల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం తొలుత గ్రానైట్ క్వారీల వారికి, ఆ తర్వాత మల్టీ కట్టర్ ఫ్యాక్టరీల వారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. దీని ముందుగానే పసిగట్టిన గ్రానైట్ క్వారీల వారు మొత్తం విషయంలో గ్రానైట్ ఫ్యాక్టరీల వారికి చెప్పి వారు వెనకుండి కథ నడుపుతున్నారు. వారి కనుసనలోనే ప్రస్తుతం గ్రానైట్ ఫ్యాక్టరీలు సమ్మె చేస్తున్నారని పరిశ్రమల వర్గాల్లో కూడా ఎక్కువస్తుంది. వివరాల్లోకి వెళ్తే చీమకుర్తి మండలం దాదాపు 40 గ్రానైట్ క్వారీ, వీటిలో 20 గ్రానైట్ క్వారీలు పనిచేస్తున్నాయి. అయితే క్వారీల వారికి ప్రభుత్వం ఇచ్చే మైనింగ్ బిల్లు తక్కువ, క్వారీ నుండి తీసే ప్రొడక్షన్ ఎక్కువ. ఈ కారణంగా క్వారీల వారి ఫ్యాక్టరీల వారికి బిల్లు ఇవ్వకుండా బ్లాక్ రాళ్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. పైగా క్వారీల వారి ఫ్యాక్టరీలకు కూడా బిల్లు లేకుండా తరలిస్తుంటారు. ఇప్పుడు ఏఎంఆర్ కంపెనీ సీనరైజ్ వసూళ్లకు అంతరంగం సిద్ధం చేసుకోవడంతో ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాక గ్రానైట్ ఫ్యాక్టరీల వారికి క్వారీల రంగంలోకి దించి సమ్మె చేయిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. అయితే కొంతమంది ఏఎంఆర్ రాకను స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఏఎంఆర్ రాకను క్వారీల వారు, మల్టీ కట్టర్ ఫ్యాక్టరీల వారికి దీనివల్ల నష్టం, అందుకే వారు ముందు ఫ్యాక్టరీ వారిని ముందు ఉంచి వారు వెనక ఉండి సమ్మె చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.